अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टो देवावसव सोम्यासः चतुस्रो देवीरदास्तविष्टाः ते यज्ञं परस्तात् संवत्सरेण ममृतग्र स्वस्ति कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु ओम रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवमित्रहेनोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः चिरञ्जीवेम शरदश्चमीराः देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि इमे लोकाः तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति वृद्धिं भवन्तो ब्रुवन्तु वृद्धिः समृद्धिः लिङ्गैरभिमन्त्र्या ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण यः पुनन्तु पचम् पवित्रम् सदोद्यामगं हिरण्मयम् ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनीमहे सुनीति समापुनातु सोमस्वस्यावरणसमीक्ष्या राजा प्रमनाभिर्पुनातु जातवेदामूर्जयन्त्या पुनातु कलशस्थितावाहित श्री पुण्डरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन्मन्त्रमूर्ते स्वपदमासादजा सादजा क्षमस्व ओम अथा पात्रांतरे किंचित् किंचित् तोयन्निनीया ओम పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. ఆ కలశంలో ఉండేటువంటి తీర్థంలో పుండరీకాక్షుణ్ణి సుదర్శనుడిని ఆవాహన చేసి కలశ పూజ జరిపిన తర్వాత ఆ తీర్థాన్ని వేదమంత్రములతో అభిమంత్రణం చేశారు. అలా అభిమంత్రణం చేసినటువంటి తీర్థాన్ని ఇక్కడ ఈ స్థలంలోను అలాగే ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములపై దాన్ని చల్లడం వల్ల దానికి పవిత్రత చేకూరుతుంది. ఏ కార్యక్రమం జరిపినా ఆ కార్యక్రమం పరిసమాప్తం కావడానికి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమం పవిత్రత కోసం జరపడం సంప్రదాయం. ఆ విధంగా ఆ రెండు కార్యక్రమాలు జరిపిన తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ప్రవేశించడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్వరంగం అంతా కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి మండపాన్ని అంతా తయారు చేశారు. ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవించడానికై మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు విచ్చేశారు. 2011వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని సంకల్పించి ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండేటువంటి వారు ఈ పట్టాభిషేకోత్సవంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ పట్టాభిషేకోత్సవంలో కూడా పాల్గొనడానికై శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రామచంద్రమూర్తి జగత్ప్రభువు జగత్ చక్రవర్తి. అటువంటి రాముని సేవలో ఎవరు తరించినా తద్వారా రాముని యొక్క శక్తి వారిలో చేరుతుంది. వారు ఒక చక్కని పరిపాలనను అందించగలరు. మనం రామునికి పట్టాభిషేకం చేయడంలో ఇదే ప్రధానమైనటువంటి తాత్పర్యం. అసలు రాముణ్ణి పూజించడంలో ఉద్దేశ్యం కూడా అదే. కేవలం రాముడని కాకుండా మన సనాతన ధర్మంలో ఎందరో దేవతలు ఎందరో దేవీ మణులు ఉన్నారు. వారందరినీ మనం పూజిస్తూనే ఉంటాం. ఎంతమందిని పూజించినా ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన
ఆ దేవతలు మనకేదో గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసంతో వారిని పూజిస్తాం. అయితే రాముణ్ణి పూజించడంలో ఏమిటి ప్రధానమైనటువంటి తాత్పర్యం అంటే, ఇతర దేవతలను మనం పూజించి వారు ఇచ్చేటువంటి వరముల ద్వారా మనం ఆయా ఫలితములను పొందవచ్చు. కానీ రామచంద్రుణ్ణి పూజించడంలో రాముడు ఏదో గొప్ప ఫలితాన్ని ఇస్తాడనడం కంటే రామచంద్రమూర్తి వంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది అనేటువంటి భావనతోనే పూజించడం. రాముణ్ణి పూజించడంలో మన ఉద్దేశం ఏమిటి అని అంటే, మనమే రాముడైపోవాలి అని అభిప్రాయం. ఇతర దేవతల విషయంలో కంటే మనమే రాముడైతే తద్వారా లోకానికి క్షేమమని. రాముణ్ణి దైవముగా భావించి పూజించడం ఒక విధానమైతే, రాముణ్ణి ఒక ఆదర్శమైనటువంటి మానవుడుగా భావించి పూజించడం అది మనకు మరింత శ్రేయస్కరం. రామకథ అందుకనే ఏర్పడింది. రామకథ దేనికి అనంటే, రాముణ్ణి పూజించు, రామనామాన్ని జపించు అనడం కంటే రాముని చరిత్రను మననం చేసుకొని రాముని వలె మనం ప్రవర్తించాలి అనడం కోసమని రామకథ ఏర్పడింది. రామవద్వర్తితవ్యం నచ రావణాదివత్ అని. రాముని కథలో చాలామంది ఉన్నారు. రాముడు ఒక్కడే కాదు కదండి, రాముడున్నాడు, రాముని తండ్రి దశరథుడున్నాడు, రామునికి ఉండేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, రావణాసురుడు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉంటున్నా మనకు రాముడే ఎందుకు ఆదర్శం అంటే, రాముని వలె ఉండాలి అని చెప్పడం కోసమని. అందుకని పట్టాభిషేకం చేసుకోవడంలో ఉద్దేశం కూడా, రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత 11,000 సంవత్సరాలు పరిపాలించి రామరాజ్యం అంటే ఇలా ఉండాలి అని మనకు ఆదర్శాన్ని చూపించాడు. అందుకని రామ పట్టాభిషేకం చేసుకోవడం. అర్చక స్వాములు తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మధ్యలో మనకు రామాయణ కథలోని రామ కథలోని వృత్తాంతాలను చెప్పుకుంటూ పట్టాభిషేకంలోని ఆంతర్యాన్ని మనం గమనిద్దాం. భద్రాసన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఋత్విక్వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య పారావారపయో విశోషణ కళాపారీన కాలానలజ్వాలాజాల విహారహారి విశిఖ వ్యాపార ఘోరక్రమః సర్వావస్థ సకృత్ ప్రపన్న జనతా సంరక్షణైక వ్రతి ధర్మో విగ్రహవాన ధర్మ విరతిం ధన్వీ సతన్వీ తునః భద్రాద్రి రామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోయం పట్టాభిషేకమతిమోదమముం గృహాణ సద్ధర్మ పాలన ధియే చ ప్రభోః ప్రజానాం ఇది దేవేశం ప్రార్థ్య అస్మిన్ అనుజ్ఞానాదాయ స్వామినః పట్టాభిషేక మహోత్సవఖ్యే కర్మణి ఋత్విగ్వరణం కుర్యాత్. హరితసగోత్రోద్భవం పొడిచేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠస్థానే ఆచార్యం త్వాం వృణీమహే యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం అమరవాది జగన్నాథ. రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు రామునికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి వాళ్ళలో వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా అని వాల్మీకి మహర్షి చెప్తారు. రామునికి పట్టాభిషేకం జరిపినటువంటి వాళ్ళల్లో ఆ మహర్షులు ఉన్నారు. పొడిచేటి సీతారామానుజాచార్య శర్మ, రామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, అని 8 మంది పురోహితులు ఆనాడు రాముని పట్టాభిషేకాన్ని నిర్వర్తించారట. ఆ 8 మంది పురోహితులకు ప్రతినిధులుగా ఇక్కడ కొంతమంది ఋత్విక్కులను వరిస్తూ ఉన్నారు.
పుణ్యాహవచనం అనేటువంటి రెండు కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత ఒక్కొక్క ఋత్విక్కును ఇక్కడ వరణం చేస్తున్నారు. కౌశిక గోత్రోద్భవం వశిష్ఠుడి స్థానంలో ఒకరిని, రామదేవుని స్థానంలో ఒకరిని, కాశ్యపుని స్థానంలో ఒకరిని, అనేటువంటి కార్యక్రమం నిర్వర్తించబడుతూ ఉన్నది. ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం సుయజ్ఞ రూపిణం త్వాం వృణీమహే. యథా సుయజ్ఞ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం స్థలసాయి శ్రీనివాస రామానుజాచార్య శర్మాణం గౌతమ రూపిణం త్వాం వృణీమహే. గౌతమ రూపిణం త్వాం వృణీమహే. యథా గౌతమ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. భారద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం కాత్యాయన రూపిణం త్వాం వృణీమహే. యథా కాత్యాయనో యోగీ పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. భారద్వాజ గోత్రోద్భవం అంతర్వేది కృష్ణమాచార్య శర్మాణం వాల్మీకి రూపిణం త్వాం వృణీమహే. ఆనాడు ఆ పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వర్తించినటువంటి మహర్షులు, అసలు రామాయణాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి, ఇటువంటి మహనీయులకు ప్రతినిధులుగా ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఋత్వికుల్ని ఋత్విగ్వరణంగా చేసుకున్నారు. ఆ విధంగా ఋత్విగ్వరణ అనేటువంటిది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పట్టాభిషేకోత్సవాన్ని జరపాలి అని దశరథ మహారాజు మొట్టమొదలుగా సంకల్పించాడు. రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని ప్రజలందరి దగ్గర ఆయన చెప్పాడు. ప్రజలు, సామంతులు మొదలైనటువంటి వారంతా ఉండేటువంటి సభలో, అప్పుడు ఆ సభలో ఉండేటువంటి వారంతా ఒక్కసారిగా హర్షధ్వానాలతోటి రాముణ్ణి మేము రాజుగా మేము కోరుకుంటున్నాము అని అన్నారు. అప్పుడు దశరథునికి ఒక అనుమానం వచ్చింది. నేను నా పదవి నుండి దిగిపోయి నా కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాననగానే అందరూ సంతోషంగా ఉన్నారు, ఒకవేళ నేను సరిగ్గా పరిపాలించలేదేమో అని. భగవద్ రామానుజ రూపిణం మనకు ఈ సంవత్సరం భగవద్ రామానుజ రూపిణం ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి మహనీయులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామి వారు విచ్చేసి ప్రతి కార్యక్రమంలోనూ దానికి ఒక నూతనమైనటువంటి శక్తిని చేకూరుస్తూ ఉన్నారు. ఆ మహనీయులు నిన్నటి రోజున కళ్యాణోత్సవంలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు పట్టాభిషేకోత్సవాన్ని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు అనుకోగానే ఆ అయోధ్యానగరంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఒక విఘ్నం ఏర్పడింది. మనం ఈరోజు పట్టాభిషేకానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా విశ్వక్సేనుణ్ణి పూజించాం కదా, మరి ఆ రోజుల్లో రాముడి పట్టాభిషేకానికి విఘ్నం కలిగింది కదా అని అనుకోవచ్చు మనం. భగవంతుడి సంకల్పం ఒకటి, ఆ సంకల్పం ముందు ఏది పనిచేయదన్నారు. ఆ భగవంతుని సంకల్పం ఏమిటి అనంటే తాను ఏదో అయోధ్య ప్రాంతానికి మాత్రమే రాజుగా ఉండాలని ఆయన సంకల్పం కాదు. 3 లోకాలకు ప్రభువు కావాలి అని రాముని సంకల్పం. ఆ 3 లోకాలకు ఆయన ప్రభువు కావాలి అనంటే దశరథుడు సంకల్పించి పట్టాభిషేకం చేద్దామనుకోగానే పట్టాభిషిక్తుడైపోతే రాముడు 3 లోకాలకి ప్రభు అయి ఉండేవాడు కాడు. ఆయన వనవాసం చేసినందువల్లనే
ఆయన వనవాసం చేసేటప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినందువల్లనే, అలాగా సీతమ్మ వారిని అపహరించినందుకు గాను రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి సంహరించినందువల్లనే 3 లోకాలను జయించినటువంటి రావణాసురుణ్ణే సంహరించడం వలన రామచంద్రమూర్తి 3 లోకాలకు ప్రభువు కాగలిగాడు. అలాగా రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అప్పటికే ఆ రోజుల్లో ఉండేటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు, అంటే విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు లంకా రాజ్యానికి, సుగ్రీవుడు వానరరాజు అయ్యాడు. వీళ్ళంతా కూడా ఆయనకి స్నేహితులు. అంటే అందరూ రాముణ్ణి బలపరిచేటువంటి వాళ్ళు. చిట్ట చివరికి ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ పట్టాభిషేకమే ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అన్నమాట. అంటే రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు అవడంలో 3 లోకాలకు ప్రభువు కావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అభిప్రాయం కనుక ఆనాడు ఒక చిన్న విగ్రహం అనేటువంటిది ఏర్పడినా ఆ రాముని యొక్క సంకల్పం వలన ఆయన 3 లోకాలకు ప్రభువు అయ్యాడు. ఆ విధంగా పట్టాభిషేకం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుగా మంటపారాధన అనేటువంటిది జరుగుతుంది. ఎదురుగా మనకు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి కలశాలను, ఒకవైపు ఆ స్వామికి పట్టాభిషేకంలో సమర్పించేటువంటి పాదుకాది కిరీటాంతము ఉండేటువంటి ఆభరణములను, ఇంకొక వైపు దిక్పాలకులను ఆరాధించడానికి వీలుగా అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపారాధన కార్యక్రమాన్ని అర్చకులు ఇక్కడ కొనసాగిస్తారు. సర్వఋత్విక్ ప్రార్థనాం కృత్వా సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామ పరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్. ఇది సర్వఋత్విక్ ప్రార్థనాం కృత్వా తతః శరణం పవిత్రపితి మంత్రేణ వారినా మహీం ప్రక్షాళ్య. ఓం శరణం పవిత్రం వితతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతిపాప్మానమరాదిందురేమా. విష్ణోరాటమసీతి మంత్రేణ దర్భైః సమ్మార్జ్య. విష్ణోరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చప్త్రేస్థో విష్ణోశ్చూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ప్రథమతః దక్షిణమండల మధ్యభాగే ఇదం విష్ణురితి మంత్రేణ శ్రీలక్ష్మీనారాయణమావాహయామి. ఓం ఇదం విష్ణుచక్రమే త్రైధానదేవదనం సమోహమస్య పాంశురే. శాంతాకారం భుజశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం దుర్బలోకైకనాథం. ఇది శ్రీలక్ష్మీనారాయణమావాహ్య తస్య దక్షిణ పార్శ్వే బ్రహ్మజజ్ఞానమితి మంత్రేణ శ్రీ సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి. బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతస్సురుచోవేనామః స్వబుద్ధ్యా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ విమః. సమస్తాయా సృష్టేః కారణమూర్తదే పద్మాసన చతుర్వక్త్ర చతుర్భుజ నమోస్తుతే. ఇది సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి. తద్వామ పార్శ్వే త్ర్యంబకం యజామహ ఇతి మంత్రేణ పార్వతీ సమేత పరమేశ్వరమావాహయామి. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. గౌరీకాంతా హృదయ కమలానంద భృంగం గణేశం గంగామాలా శితిధరకలామూలిమీశం సురేశం శుభ్రాంగం శూలహస్తం భుజ పరిఘటరం చర్మ వస్త్రం త్రినేత్రం దైత్యానాం సంహరంతం త్రిపుర విజయగం పార్వతీశం నమామి. ఇది పార్వతీ సమేత పరమేశ్వరమావాహ్య మండలస్య ప్రాగ్భాగే ఓం ఆంజనేయాయ నమః ఇత్యాంజనేయమావాహయామి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం మండలస్య దక్షిణ భాగే ఓం భరతాయ నమః ఇది భరతమావాహయామి. శ్రీరామ పాదుకారాధ్యవ్రతినం రాఘవ ప్రియం సేవేహం పాంచజన్యాం సంభరతం భక్తిభాజనం ఇది భరతమావాహయామి. మండలస్య పశ్చిమ భాగే శ్రీరామానుజమావాహయామి. శ్రీరామ సర్వకైంకర్య నిరతం సతతానుగం సేవేహమాదిశేషాం సంలక్ష్మణం లక్ష్మీవర్ధనం. ఓం శ్రీరామానుజాయ నమః ఇది శ్రీలక్ష్మణస్వామినమావాహయామి. మండలస్య ఉత్తర భాగే ఓం శ్రీ శత్రుఘ్నాయ నమః. శ్రీరామ శాసనాచార భరతం భరతానుగం
సేవేహం చక్రరాజాంశం శత్రుఘ్నం మధురాధిపం ఇది శత్రుఘ్నస్వామినమావాహ్య మండలస్య ఆగ్నేయభాగే ఓం శ్రీ అంగదాయ నమః ఇత్యంగదమావాహయామి. శ్రీరామసేవా సందేశవాహకం వాలినస్తుతం కిష్కింధాయువరాజం ధ్యాయేతారేయమంగదం ఇది శ్రీ అంగదస్వామినమావాహ్య మండలస్య నైరుతి భాగే ఓం శ్రీ జాంబవతే నమః ఇది శ్రీ జాంబవంతమావాహ్య శ్రీరామపరిషద్వృద్ధం బ్రహ్మణో జృంభణోద్భవం సేవేహం జాంబవంతం శ్రీ త్రివిక్రమకృపాస్పదం ఇది జాంబవతే నమః జాంబవంతమావాహ్య మండలస్య వాయువ్య భాగే ఓం సుగ్రీవాయ నమః ఇది సుగ్రీవమావాహ్య శ్రీరామమిత్రదా ప్రాప్తి సంపన్నం సత్యపాలనం సేవే రాఘవ సేనాన్యం సుగ్రీవం వానరాధిపం ఓం సుగ్రీవాయ నమః ఇది సుగ్రీవమావాహ్య మండలస్య ఈశాన్య భాగే ఓం శ్రీ విభీషణాయ నమః ఇది విభీషణమావాహ్య శ్రీరామభయసంత్రాణం శరణాగతతత్వగం సేవేహం రాక్షసశ్రేష్టం లంకేశం తం విభీషణం ఓం శ్రీ విభీషణాయ నమః ఇది విభీషణమావాహయామి. తతః మధ్యమమండలే అష్టదిక్షు అష్టకలశాన్ ఆకలశేతి మంత్రేణ బ్రహ్మస్థానే మహాకలశం చ ధాన్యరాసౌ ప్రతిష్టాప్య ఆకలశే ధావతి పవిత్రే పరీషిచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆకలశేషు ధావతి శేనో వర్మ విగాదే అభిద్రోణాకనిక్రదతు. మధ్యమండలస్య ప్రాగ్భాగే ప్రాక్ సముద్రోదకమాపూర్య తస్మిన్ వాసుదేవమావాహ్య ఓం నమో భగవతే వాసుదేవాయ ఆగచ్ఛాగచ్ఛ ఆగచ్ఛాగచ్ఛ ఋగ్వేదమంత్రేణాభిమంత్ర్యా ఓం హరి ఓం. మధ్యమమండలస్య దక్షిణ భాగే దక్షిణ సముద్రోదకమాపూర్య తస్మిన్ సంకర్షణమావాహ్య ఓం నమో భగవతే సంకర్షణాయ ఆగచ్ఛాగచ్ఛ ఆగచ్ఛాగచ్ఛ యజుర్వేద మంత్రేణాభిమంత్ర్యా హరి ఓం. తతః మధ్యమమండలస్య పశ్చిమ భాగే పశ్చిమ సముద్రోదకమాపూర్య తస్మిన్ ప్రద్యుమ్నమావాహ్య ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ ఆగచ్ఛ 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 సామవేద మంత్రేణాభిమంత్ర్యా హరి ఓం. మధ్యమమండలస్య ఉత్తర భాగే ఉత్తర సముద్రోదకమాపూర్య తస్మిన్ అనిరుద్ధమావాహ్య ఓం నమో భగవతే అనిరుద్ధాయ ఆగచ్ఛ 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 అథర్వ వేద మంత్రేణాభిమంత్ర్యా ఆగ్నేయ భాగస్థ కలశే గంగా నదీ తీర్థమాపూర్య తస్మిన్ పురుషమావాహ్య ఓం నమో భగవతే పురుషాయ ఆగచ్ఛ 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 ఓం పురుష ఏవేదగుం సర్వం మధ్యమమండలస్య నైరుతి భాగస్థ కలశే కృష్ణా నదీ తీర్థమాపూర్య తస్మిన్ సత్యమావాహ్య ఓం నమో భగవతే సత్యాయ ఆగచ్ఛ 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 ఓం ఏతావానస్య భాగస్థ కలశే గోదావరీ నదీ తీర్థమాపూర్య తస్మిన్ అచ్యుతమావాహ్య ఓం నమో భగవతే అచ్యుతాయ ఆగచ్ఛ 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 ఓం త్రిపాదోర్ధ్వ ఉదేత్ పురుషః ఈశాన్య భాగస్థ కలశే కావేరీ నదీ తీర్థమాపూర్య తస్మిన్ అనంతమావాహ్య ఓం నమో భగవతే అనంతాయ ఆగచ్ఛ 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 ఆగచ్ఛ
తస్మాత్ విరాజాయత విరాజో అధిపూరుషः స జాతోత్యరిచ్యత పశ్చాద్భూమిమధో మధ్యమ భాగస్థ మహాకుంభే 500 నదీ తీర్థాన్యావాహ్య ఇమం మే గంగేతి మంత్రేణాభిమంత్రియా ఇమం మే గంగే యమునే సరస్వతి సుభద్రస్తోమకం సరితాపవృష్ణియా అసిక్రియా రుద్రదేవిస్తయార్జీయే శృణుక్యా సుషోమయా కలశే ఆధారాది పద్మపీఠాంతం ధ్యాత్వా ఓం నమో భగవతే విష్ణవే వాసుదేవాయ సర్వాత్మనే సుయోగ పద్మపీఠాత్మనే నమః ఇది పీఠం సంపూజ్య పద్మముద్రాం ప్రదర్శ్య పద్మపీఠ మధ్యే భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినమావాహ్య ఓం 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 పరమధామావస్థితమదనుగ్రహకామ్యయ జదావతారయ్యాభిమతమంత్రసిద్ధితమంత్రశరీరవో నమో నమః శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభజశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండం కరే చక్రేణ బాహుబలే శంఖం జనం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం ప్రజపతిం సౌమిత్రయుక్తం భజే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్పాణధరం సౌమిత్రి సేవితం అష్టాక్షరీ మంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ నమో వయం వై శ్రవణాయ విద్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం ఓం మూర్తయాయ నమః అష్టాక్షరీ మంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ యంబోమితి మేహణేం నామోదాన్ బోహయం బోమితి మాదయోహం బోమితి మూర్ధిమం నంబోమితి త్రయోహం బోమితి ముఖేమం నామోమృతజే కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభా చక్ర శంఖ గదా పద్మా పాదాగ్రే గరుడముద్రాం ప్రదర్శ్య తతః తృతీయ మండలే ఇంద్రాదిష్ట అష్టదిక్పాలకానావాహయామి పూర్వభాగే ఓం లమింద్రాగిసురాధిపతయే నమః ఇది మింద్రమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఇంద్రం వో విశ్వస్తరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః దశనాథాయ నాసిషా శేష విద్విషే పులోమజకుజాంభోజ సంభోగరసభాదినే ఇది ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి ఆగ్నేయే ఓం రమగ్నయే తేజోధిపతయే నమః ఓం అగ్నింజోజం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతుం దిశే నమస్తప్తజిహ్వాయాత్యుగ్రమూర్తయే విశ్వేశ్వరాయ దేవాయ యజ్ఞమూర్తిమయాత్మనే ఇత్యగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి యామ్యదిగ్భాగే యమాయ ధర్మాధిపతయే నమః ఇత్యమధర్మమావాహయామి ఓం యమాయ సోమగుంసృజయమాయ హుదాహవే యం హయజ్ఞోదక్షగ్నిజోదోరంకృతః రాజాయ సర్వేషాం ప్రాణినాం సమవర్తినే కాలాయ కాలరూపాయ పితॄణాం పతయే నమః నైరుతిదిగ్భాగే ఓం శం నిరుతయే సర్వరాక్షసాధిపతయే నమః ఓం మోషణః పరాపరా గీర్వాణ గర్వ నిర్వాపకారిణే అశేషాసురనాథాయ రక్షోధిపతయే నమః ఇది నిరుతమావాహయామి స్థాపయామి పూజయామి వారణదిగ్భాగే ఓం వరుణాగి సర్వజలాధిపతయే నమః ఓం ఇమం మే రాష్ట్రాధిపతయే పాశపానయే పీయూలాకారమూర్తయే ఓం ఆవాహయామి స్థాపయామి పూజయామి వాజవిదిగ్భాగే ఓం యం వాజవే జగత్ప్రాణాధిపతయే నమః ఇది వాజమావాహయామి
वायवे जगत्प्राणाधिपतये नमः आवाहयामि उत्तरदिग्भागे कुबेरागे सर्वधनाधिपतये नमः ओम सोमो धेनुर्गुं श्रीमानलकानगरेश्वरः शङ्करस्य प्रयदघोजक्षाणां पतये नमः ऐशान्य दिग्भागे ईशानाय पशुपतये नमः ओम तमीशानन्दयम् भूतानां सर्वं संहारमूर्तये भुजंगराज भूषाज भूतानां पतये नमः इत्यष्टदिक्पालकानावाक्य तृतीयमण्डलमध्ये राजमकुटं संस्थाप्य तस्मिन् सम्राच्छक्तिमावाक्य ओम सम्राज्ञे नमः इति श्रीमन्नारायणमावाक्य ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पूर्वदिग्भागे पादुकाद्वयं संस्थाप्य तस्मिन् आदिशेषमावाह्य ओम आदिशेषाय नमः ओम आदिशेषाय विद्महे विष्णुतत्त्वाय धीमहि तन्नः शेषः प्रचोदयात् आग्नेयदिग्भागे राजदण्डं संस्थाप्य तस्मिन् विश्वक्सेनमावाह्य ओम नमो भगवते विश्वक्सेनाय आगच्छ 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 विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् दक्षिणदिग्भागे राजमुद्रिकां संस्थाप्य तस्मिन् श्रीमहालक्ष्मीमावाह्य ओम श्रीं श्रियै नमः ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भागे हारद्वयं संस्थाप्य तस्मिन् भूदेवीं नीलादेवीं च आवाह्य ओम भूमिर्भूम्नाद्योर्वर्णान्तरिक्षं महित्वा वस्ते देवेभ्यदेव्यमन्नादमन्नाद्यादेवी नीलां देवीं शरणमहं प्रपद्ये सुदरसिदरसे नमः स्तोमत्रयस्त्रिगुंशे भुवनस्य पत्नीर्वस्वत्वा अभिनो गृणाहि महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् भागे चामरद्वयं संस्थाप्य तस्मिन् वैनतेयमावाह्य ओम नमो भगवते वैनतेयाय आगच्छ 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 ओम सुपर्णासि गरुत्मा सामदे तनोर्वामदेव्यं बृहद्रसन्दरे छन्दगुस्यङ्गानिधिष्ठया शभाय रूपं शिनाम सुपर्णोऽसि गरुत्मान् दिवं गच्छ सुवः पदा